టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా 3 ఫార్మాట్లలోనూ ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. అతని పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్. అతడు వేసే బంతులు రాకెట్ వేగంతో దూసుకువస్తుంటే వాటిని ఎదుర్కొనడం ఎంతటి కాకలు తీరిన బ్యాటర్లకైనా కష్టమే. అయితే అతడు ఇటీవల కాలంలో తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేక షెడ్యూల్ వల్ల అతని శరీరంపై విపరీతమైన భారం పడుతోంది. ఈ క్రమంలోనే అతన్ని కాపాడుకోవడానికి టీమిండియా మేనేజ్మెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతన్ని ముఖ్యమైన సిరీస్ల్లో ముఖ్యమైన మ్యాచ్ల్లోనే ఆడిస్తుంది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్లోనూ కేవలం 3 మ్యాచ్ల్లోనే అతన్ని ఆడించింది. ఈ 3 మ్యాచ్ల్లోనూ బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉంది. అయితే ఈ 3 మ్యాచ్ల్లో రెండింటిలో భారత్ ఓడిపోయింది. 4వ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంది. అయితే బుమ్రా అతని 2వ, 5వ టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించడం ఆశ్చర్యపరిచింది. ఇక్కడ బుమ్రాను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అతడు జట్టులో ఉన్నప్పుడు అతనికి మిగిలిన బౌలర్ల నుంచి సహకారం అందలేదు. అతడు లేనప్పుడు 2వ టెస్ట్లో ఆకాశ్దీప్ 10 వికెట్లతో సత్తా చాటగా 5వ టెస్ట్లో సిరాజ్ ఎంతటి మేటి ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ కృష్ణలు ఫ్రంట్ లైన్ పేసర్లుగా ఉన్నారు. వీరితో పాటు ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయని హర్షదీప్ సింగ్ తో పాటు ఒకే ఒక మ్యాచ్ ఆడిన అన్షుల్ కంపోజ్లు ఛాన్స్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చి పరిమిత ఓవర్ల క్రికెట్లో తన కెరియర్ పొడిగించుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై రాణించిన సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ కృష్ణలతో కూడిన పేస్ త్రయంతో భారత్ పేస్ విభాగం పటిష్టంగానే మారిందని అంటున్నారు.